అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. బూతులు తిట్టండి, దాడులు చేయండి, అవసరమైతే రాష్ట్రాన్ని తగలబెట్టండి, నేను చూసుకుంటా. ఇది వైసీపీ నాయకులకు జగన్ ఇలా హితపోజు చేస్తున్నాడా? ఈ అనుమానం రావటానికి ఉన్న కారణాలు ఏంటంటే, గత 3-4 రోజులుగా పేర్ని నానికి సంబంధించిన కొన్ని వీడియోలు ఆడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏమో రప్పరప్ప అంటూ కొద్దిగా చీకట్లో ఏదో చేసేయాలి, మళ్ళా బయటకు వచ్చి ఏం జరిగింది, ఎవరు చేశారు అన్నట్లు మాట్లాడేసేయాలి అన్నది ఒక వీడియో. అది బయటకు వచ్చినటువంటి ఒక 2 రోజులకి మరొక ఆడియో కాల్, ఫోన్ మాట్లాడుతున్నట్టు ఫోన్ చేసి ఎవరికో ఫోన్ చేసి మన ఇక్కడ జరిగిన దాడిని బీసీ మహిళ మీద జరిగిన దాడిగా చిత్రీకరించి దానికి లోకేష్కి ముడిపెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే రచ్చ చేస్తే ఎలా ఉంటుంది, నాయకుడు చెప్తే అందరూ వింటారు, నాయకుడు చేపించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని గోలగోల చేద్దాం అని వేస్తున్న ప్లాన్ ఒకటి బయటపడిపోయింది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని? ఒకవైపు అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలని, ఇంకోవైపు అభివృద్ధిని అడ్డుకోవాలని, ఇంకొక వైపు పరిశ్రమలు ఉద్యోగాలు కల్పన లేకుండా చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉందా? దీని మీద చాలా వీడియోస్ నేను చేస్తూ ఉన్నాను, చాలా మందితో మాట్లాడిస్తూ ఉన్నాను. దీని మీద దాంట్లో భాగంగానే నేను ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అంకంరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి రచ్చ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటనలో ఏదో ఒక వివాదం మనం చూస్తూ ఉన్నాం. ఏకంగా సత్తెనపల్లిలో 3 చంపేశారు లేటెస్ట్గా. తర్వాత మొన్న బంగారుపాలెం పర్యటనలో మామిడికాయలు రోడ్డు మీద పారబోసి దాన్ని తొక్కిస్తూ ఒక రైతు కష్టాన్ని ఎలా పైచాచిక ఆనందం పొందారో మనం చూసాం. నిజానికి నేను మామిడికాయలు దొక్కుతున్నారు అనుకోవట్లే, రైతు కష్టాన్ని దొక్కేశారు అనుకుంటున్నాను నేను అనుకోవటం. రైతులనే దొక్కేశారు, రైతు కష్టాన్ని కాదు ఆ పరిస్థితి. తర్వాత పేరు నాని గారి ఆడియో లీకులు అంటే బయటకు వచ్చిన దాని ప్రకారం ఏమర్థం చేసుకోవాలి అసలు? ముందుగా కట్టవారు, మీరు ప్రారంభంలోనే చెప్పారు, రాష్ట్రాన్ని తగలేయండి, ఆందోళనలు చెయ్యండి, అరాచకం చెయ్యండి, చంపేసేయండి, ఏమవుతుంది? మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఆగస్టు 15న క్షమాభిక్ష పెడతాం, బయటకు వస్తారు కదా, మేము చూసుకుంటాం, ఎన్ని నేరాలైనా చెయ్యండి, నేరాలు చేసుకున్న వాళ్ళకి పదవులు, నేరాలు చేసుకున్న వాళ్ళకి అందరం ఎక్కిస్తాం, ఒక నేరస్తులే నాకు కావాలి. ఒక ఉమెన్ది ఆడియో అప్పట్లో, నేనే హోంమంత్రి అని వైరల్. అవును, అంటే ఇట్లా అంటే దాన్ని ప్రేరణగా తీసుకుంటున్నారు చాలా మంది. కాకపోతే వాళ్ళు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి ఓటర్లు దూరం అవుతున్నారని వాళ్ళు గమనించట్లా. 164 స్థానాలు ఈ కూటమికి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని చూసి రాలా. గమనించుకోండి, అంటే వాళ్ళని తక్కువ చేయట్లేదు నేను. వాళ్ళ క్రెడిబిలిటీ ఒక పక్క ఉంటే వాళ్ళు జగన్ కోల్పోయిన క్రెడిబిలిటీ వల్ల కూడా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరు అనే భావన ప్రజల్లో ఉండటంతో పాటు, అవును, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తోడై ఆయనకి చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వదిలేసిన ఈ అరాచకవాదుల్ని, ఈ హత్యలు చేసిన వాళ్ళని, ఈ భూ దందాలు చేసిన వాళ్ళని, భూదోపిడీ చేసిన వాళ్ళని, వ్యాపారస్తులను బయటికి పంపించిన వాళ్ళని, మన కుటుంబ సభ్యుల్ని అడ్డదిడ్డంగా చంపేసిన వాళ్ళని, మన కారాగారంలో పెట్టిన వాళ్ళని, మన నిద్ర లేకుండా చేసిన వాళ్ళని, వీళ్ళందరిని కూడా తాట తీస్తారు, ఎక్కడికక్కడ మక్కెలు ఎరగదీసి బొక్కలో వేస్తారన్న ఆలోచనతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చారనే విషయాన్ని కూటమి పెద్దలు కూడా కొంచెం మర్చిపోతున్నారు. అందువల్ల నాకు మాట చెప్పండి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ చెబుతా, ఒక దానికి వస్తా. ఇప్పుడు అందులో భాగంగానే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నా కూడా చూచి చూడనట్టు వదిలేస్తే ఏమనుకుంటున్నారు చెప్పిన ప్రజలు? వీళ్ళు మంచితనం అనుకుంటున్నారు, ప్రజలు అది చేతగానితనంగా భావించే పరిస్థితికి రాబోతున్నారు. ఎస్, మీరనే దానికి కంటిన్యూషనే. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకుని అనకు కూడా నన్ను మాట్లాడాడు. తర్వాత పేరు నాని అయితే రచ్చగొట్టే విధంగా క్లియర్గా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కానీ ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు? చేబ్రోలు కిరణ్ కాదుగా ప్రసన్న కుమార్ రెడ్డి, అంటే చేబ్రోలు కిరణ్ వాళ్ళ కార్యకర్త కదా, న్యాయం ఉంటుందా? అంతే కదా. ఇప్పుడు చేబ్రోలు కిరణ్ చేసింది ఏంటి, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి చేసింది ఏంటి? ఏమన్నాడు ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి? నేను ఎక్కడికి వెళ్ళలేదు, చేతి నొప్పి ఉంటే చెన్నై వెళ్ళి వచ్చాను, వైద్యం చేసుకుని వచ్చాను, ఇక్కడే ఉన్నాను, ఏం చేస్తారో రండి, ఎవరు వస్తారో రండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మేము ఏదో ఆయన మీద అభియోగాలు మోపాము, ఆయన్ని తగ్గితులు ఇచ్చామని మాట్లాడుతున్నారు తప్ప ఎందుకని తీసుకురాలేకపోతున్నారు? అంటే మంచి ప్రభుత్వం చెప్పుకోవాలనా?
అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీరు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు అనుకుంటున్నారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. అతి మంచితనాన్ని పోతే జగన్మోహన్ రెడ్డి అతి మంచిదని తర్వాత వదిలేద్దాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్లే బాధితులు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్లే బాధితులా? దీనికి వ్యత్యాసం అయితే ఉండాలి కదా, ప్రజలు ఎందుకు గెలిపించారనేది. అందుకని ఇక్కడ ఇప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ కూటమి ప్రభుత్వం అయినా సరే, లేకపోతే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా మనం అధికారంలోకి వచ్చాం, అవును, ప్రజలు కోరికతో మన ఇచ్చారు, మనకు ఏ విధంగా వాళ్ళు ఏ కోరికతోటి మనకు అధికారంలో ఇచ్చారు, దాంట్లో కనీసం 50-60% పూర్తి చేయగలిగితే ఏ ప్రభుత్వానికి డోకా ఉండదు. అవును, ఖచ్చితంగా 100%. కానీ మనం గెలిపించిన ఈ ప్రభుత్వం ఇది చేయటం లేదని చెప్పని మీ మీద సానుభూతిని ఆగ్రహం రూపేణా మారిందనుకోండి, ఏ విధంగా నష్టపోతారనేది 2019లో చూశారు. వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే కంపెనీలు తీసుకొస్తున్నాం, ఉద్యోగాలు కల్పిస్తున్నాం, రాజధాని కడుతున్నాం, పోలవరం కడుతున్నాం, ఇవాళే అనుకుంటున్నారేమో. ఇప్పుడు హంసతూలిక తల్పం ఏర్పాటు చేస్తారు, పంచపక్ష పరమాణాలు ఏర్పాటు చేస్తారు, మంది మార్బలాన్ని ఏర్పాటు చేస్తారు. నువ్వు ఆ పంచపక్ష పరమాణం తిరమని పంపిస్తారు. అక్కడ 2 తేళ్లు ఉంటాయి, చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ప్రశాంతంగా తినగలడా? అక్కడ నుంచి హంసతూలిక తలప మీదకి వస్తాడు, ఏదో ఒకటి ఆడ ఎంత కొంత తిన్నామని అని చెప్పని. అక్కడ రాంగ్లో 2 పాములు ఉంటాయి, ఆడ కొనుక్కోగలడా? నిద్రపోగలడా? అంటే ఈ తేళ్లు ఉండకూడదు, ఈ పాములు ఉండకూడదు కదా. వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, శుభ్రంగా తినాలన్నా కూడా వాళ్ళ అవి కళ్ళ ముందు కనపడతా ఉంటే అతను నిద్రెట్టా పెట్టిద్ది. మళ్ళీ రెండోసారి పిలిస్తే ఎక్కడ ఎందుకు వస్తాడు? ఇది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుందా లేదా? పర్రా నరికేయండా, చీకట్లో కన్ను కొట్టండా, రెండో వాడికి తెలియకుండా జరగాల, తెల్లారి పొద్దున మీరే వెళ్ళి పరామర్శించండా ఏమీ తెలియనట్టు. ఇలా మాట్లాడిన పేరు నాని, మళ్ళీ అది కాకుండా మీరు చెప్పినట్లు ఒక బీసీ మహిళని ఈరోజు బలహీన వర్గాల మహిళ అని చెప్పని జిల్లా పరిషత్ ఆమె చాలా అద్భుతంగా రక్తి కట్టింది. గతంలో ఆమె మీద సదభిప్రాయం ఉంది, మొన్నటిదాకా గుర్తుపెట్టుకోండి మీరు, మొన్నటిదాకా సదభిప్రాయం ఉంది ఆమె మీద. మరి ఇప్పుడు ఈ 2 రోజుల్లో ఏమైపోయిందో కూడా అర్థం కావట్లేదు. ఈ రోజు వాళ్ళు వచ్చినటువంటి రచ్చ, అక్కడ రక్షణకైతే ఎవరైతే నియమించబడ్డారో అధికారులు స్పష్టంగా చెప్పారు మీరు వెళ్ళిపోండి అని చెప్పని. తలుపులు తీసేలా వీరాంగం చేశాడు ఆ రాము వాళ్ళ భర్త. ఆమె ఇష్టారీతిగా మాట్లాడింది, మళ్ళీ తిరిగేసి వచ్చారు, అటు నుంచి పంపిస్తే మళ్ళీ తిరిగేసి వచ్చారు. అంటే ఘర్షణ కావాలని చెయ్యాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అంత అద్భుతంగా నటిస్తా ఉంది ఆమె. అంటే నా అనుమానం ఏంటంటే కొడాలి నానికి ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి రేపొద్దున శాసనసభ్యురాలుగా ఈ పార్టీ తరఫున నిలబడాలని ప్రయత్నం చేయడానికి కారణం ఈ విధంగా చేస్తున్నారేమో అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. దానికి వీళ్ళు రెచ్చగొట్టే విధానం, అది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఆందోళన చేయాలంట. అది పేరుని నాని ఇస్తున్నటువంటి సందేశం. ఇంకా చూస్తా కూర్చుంటున్నారు చూడు ప్రభుత్వం. రాత్రి అభియోగాలు వచ్చినాయిగా, పొద్దున్న వెళ్ళి అదుపులో తీసుకోవాలి కదా, ఎందుకు చేయట్లేదు? అభియోగాలు ఏంటో కూడా క్లియర్గా చెప్తారా? 305 పెట్టారు కదా, 305(2) పెట్టేశారు. అంటే 10 సంవత్సరాలు ఎక్కువగా శిక్ష పడే దాంట్లో, అంటే దానికి అదుపు వెళ్ళి ముందు తీసుకొని రావాలా, అదుపులో తీసుకోవాలి. మళ్ళీ అలాంటివి పెట్టారు కదా. ప్రజలు ఈరోజు దానికి సంబంధించి వాళ్ళు ఫిర్యాదులు అయితే చేశారు కదా, ఇక మీ పనులు మీరు చేయాలి కదా. అతని ధైర్యం ఏంటి? ఆ రోజు బియ్యానికి సంబంధించి వాళ్ళ భార్యకి సంబంధించిన గోడౌన్లో బియ్యాన్ని మాయం చేస్తే డబ్బులు కట్టాం మనం వదిలేశారు, మన ఏం చేయరు. ఆ రోజు మహిళ అన్నారు, ఈరోజు మహిళ భర్త అంటారు, అంతే కదా. ఆ రోజు మహిళ అన్నారు, ఈరోజు మహిళ భర్త అంటారు. నా జోలికి రారు, నన్ను రక్షించడానికి కూటమిలో ఉన్నారు, నాకేమీ కాదు. ఇదే కదా అతని ధైర్యం. ఈ ధైర్యం అతను ప్రదర్శిస్తున్నాడు, ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మీరు ఇందా చెప్పినట్టు రెంటపాళ్ల విషయంకి వెళ్ళినప్పుడు నాగమల్లేశ్వరరావుని విగ్రహావిష్కరణ కుటుంబాన్ని పరామర్శన 3 చనిపోయారు. అదేం జరిగిందో చూస్తానే ఉన్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. బంగారుపాళ్యం రైతుల్ని మీరు అన్నారు మామిడి పళ్ళు వాళ్ళ పంటలని కాదు, నేను అనుకునేదంటే వాళ్ళనే తొక్కించాడనేది నేను భావిస్తున్నాను. ఇంకోటి రైతుని కాకపోయినా రైతుల శ్రమ అయితే తొక్కించారు, అంత క్లియర్. అసలు రైతులనే తొక్కించారని నేను భావిస్తున్నాను. రెండోది అక్కడ సంబంధించి మీరు గమనిస్తే ఒక రైతు బయటకు వచ్చేసి అవును నా పళ్ళన్నీ ఇట్లా తీసుకుని వెళ్ళారు, మామిడికాయలు బలవంతంగా చేశారన్నారు. అతన్ని మాట్లాడిన దాన్ని అభియోగంగా తీసుకొని ఎందుకు అదుపులో చేయట్లేదు ఇప్పటి వరకు?
అసలు ఆ రైతు బయట చేయాలి జగన్ లోపలేయడానికి కదా. మరి ఇవన్నీ జరుగుతాయి. పైపెచ్చు ఆ మామిడి పళ్ళు రోడ్డు మీద వేసి తొక్కిచ్చినప్పుడు చూడటం కోసం వెనక్కి తిరిగి వచ్చాడు కదా. మళ్ళీ ముందుకెళ్ళిన వ్యక్తి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఏమో రోడ్డు మీద పాపం రైతులు బారబోసుకున్నారు, ఇంత కష్టం వచ్చిందా అని ఏమన్నా వచ్చాడేమో. అంటే అదే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ముందు వెళ్ళినప్పుడు ఏం కనపడలేదు కదా. అంటే ఇంత ప్రణాళికబద్ధంగా వాడు చేసుకుంటూ వెళ్తాను అంటే మీరు గమనించండి. అంతకు ముందు రోజే ఇదిగో పలానా ట్రాక్టర్ల నెంబర్లతో సహా చెప్పారుగా ఓ రైతు అక్కడ ఉన్నటువంటి చెప్పారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత ప్రణాళికబద్ధంగా చేసుకుంటున్నారంటే వాళ్ళకు మీరు అన్నట్టు పరిశ్రమలు రాకూడదు, పిల్లలకు ఉద్యోగాలు దొరకకూడదు, అమరావతి పూర్తి కాకూడదు, పోలవరం పూర్తి కాకూడదు, విశాఖ ఉక్కు నగరాన్ని ముక్కలుగా చేసి మనం రియల్ ఎస్టేట్లో అమ్ముకోవాలా, విశాఖకి రైల్వే జోన్ రాకూడదు, ఇవన్నీ రాకూడదు, విద్యా సంస్థలు రాకూడదు, వీళ్ళకి ఉద్యోగాలు రాకూడదు, పిల్లలందరూ ఆ మధ్యమత్తులో ఉండాలి, గాంజాయి సాగు చేసుకోవాలి. అప్పుడు కదా వాళ్ళు అధికారంలోకి వచ్చేది. అలాంటి వాళ్ళు కదా ఈరోజు వాళ్ళు కోట్లు వేసేది. ఆ ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టు రెచ్చగొట్టండి, తగలబెట్టండి, నరికేయండి, చంపేయండి, మేము చూసుకుంటాం. ఇదే సందేశం ఇచ్చేది ఏ రాజకీయ పార్టీ అయినా. దీని ఒక రాజకీయ పార్టీ అందామా మనం? నేనైతే ఎప్పుడు అంటాం మానేసి, మీకు చాలాసార్లు చెప్పాను నేను అది రాజకీయ పార్టీ కాదు అని నిస్సందేహంగా చెబుతున్నాను. కాకపోతే ఒకటి, వీళ్ళు కోరుకున్నట్టుగా ప్రజలు కోరుకున్నట్టుగా ఇతను మాత్రం ఇప్పుడు అదుపులో తీసుకోవద్దు జగన్మోహన్ రెడ్డిని. మిగిలిన వాళ్ళందరూ అదుపులో తీసుకోండి, ఇతను మాత్రం ఇట్లా రాష్ట్రం మీద వదిలేయండి. పేరు నాని అరెస్ట్ ఎప్పుడు జరగబోతుంది మీ అంచనా ప్రకారం? నాకు తెలిసినంత వరకు పేరు నానిని ఇవాళ కానీ రేపు కానీ ముందు తాకీదులు పంపించి పిలిపిస్తారేమో. 2-3 రోజులు అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను.